దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనము నుండి, యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినము యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఈ కడవరి దినములో దేవుని రాకడ గూర్చిన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఆయన రాబోతూ ఉన్నాడు, చాలా సమీపముగా ఉన్నాడని మనం వాక్యాలు వింటూ ఉన్నాం. ఈ గ్రంథములో వ్రాయబడిన మాటలు కూడావే. ఆ దినం ఎటువంటిదంటే మహాభయంకరమైనది. ఏ మనుషుడు కూడా నిలువజాలడు, అంతటి భయోత్పాతముతో నిండిన దినమది. ఆ దినము ఏ విధముగా ఉంటుందంటే, సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తముగా మారిపోతాడు. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేము, ఎవరైతే ఆ యెరూషలేములో తప్పించుకుంటారో, శేషించిన వారంటే ఇశ్రాయేలు ప్రజలలో శేషించిన వారు, యెహోవా పిలుచువారు కనబడుదురు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధము చేయబోతూ ఉన్నారు. ఆ యుద్ధములో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు పాల్గొబోతూ ఉన్నాయి. అన్ని రాజ్యాలలో చిన్న దేశమైన యెరూషలేము మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాయి. ఆ యుద్ధమునకు వెళ్ళినప్పుడు విస్తారమైన వెపన్స్, ఎన్నెన్నో మారణ హోమమైన యంత్రాలు సిద్ధపరచబడతాయి. ఇవన్నిటితో ఇశ్రాయేలు మీదకి ఆ రాజ్యాలు యుద్ధము వచ్చినప్పుడు ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేక దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తారండి. ఆ సమయంలో చెదిరిపోయిన వారిని బట్టి ఇక్కడ వ్రాయబడింది, శేషించిన వారిని బట్టి కూడా వ్రాయబడి ఉన్నది. శేషించిన ప్రజలు దేవుని నామమును బట్టి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు ఆయనే స్వయముగా యుద్ధము చేయుటకు దిగి వస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన నామమును ధరించుకుని రక్షణ భాగ్యాన్ని పొందగలిగితే నీవు రక్షించబడతావు. మహిమ మేఘం మీద ఎత్తబడి దేవుని సన్నిధానములో క్షేమంగా ఉండగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజల గతి కూడా అంతే. యేసు ప్రభుని వారు నమ్మలేకపోయారు. ఆయన ఎంత బోధించినా, ఎన్ని ఉపమానాలు చెప్పినా, పరలోక రాజ్యాన్ని గురించి వివరించినా వారు ఆయనని చేర్చుకొనలేకపోయారు. అందుకని యోహాను సువార్త తన సఖీల యొద్దకు ఆయన వచ్చును కానీ వారు ఆయనను చేర్చుకొనలేకపోయారు. దేవుని ఇశ్రాయేలు ప్రజలు చేర్చుకోలేకపోయారండి. ఆయన చివరిగా మాట్లాడుతుంటాడు, యెరూషలేమా, ఎంతోమంది ప్రవక్తలను చంపినా
నిన్ను ఎన్నోసార్లు కోడి తన రెక్కల కింద పిల్లలను చేర్చుకున్నట్లు చేర్చుకుందామనుకున్నాను కానీ నీవు వల్లకపోతేవని లూకాసు వార్తలో వ్రాయబడి ఉన్నది. గనుక ఇటువంటి యుద్ధము జరిగినప్పుడు ఆ మహాభయంకరమైన దినములు వారు దేవుని వైపు చేతులెత్తి ఏ దిక్కు మాకు లేదు నీవే దిక్కని ఏడ్చినప్పుడు ఆయన వారిని రక్షించుటకు ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన దిగి వస్తాడు. ఈ మాటలు మనకు హెచ్చరికగా ఉన్నాయి, మనలను మెలకువ చేస్తూ ఉన్నాయి, మనలను జాగ్రత్త పరుస్తూ ఉన్నాయి. గనుక ఇదే రక్షణ దినము. ఆయన నాకు అవసరం లేదనుకుంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆయన నాకు కావాలనుకుంటే రక్షించబడి దేవుని సన్నిధిలో క్షేమంగా ఉండగలుగుతావు. గనుక మహాభయంకరం రాకముందే, ఈ ప్రాణపోకడ జరగకముందే రక్షించబడ్డావా? యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆలోచన చేయమని ప్రభుపేట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నావు నాయన, మెలకువ కలగజేస్తున్నావు, రక్షించమని నాయన అవకాశం ఇస్తున్నావు. రక్షణ లేకపోతే శూన్యమైపోద్ది నాయన జీవితం. గనుక నీ ప్రేమ కొరకై వందనాలు. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు నమ్మకంగా యథార్థంగా బ్రతుకు జీవితాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో మెలకువగలిగి ప్రార్థించే వారిగా మార్చండి. ఆ మహాభయంకరమైన దినము రాకముందే నీ సన్నిధిలో చేర్చబడటానికి కృపా సహాయం మాకందరికి దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.